1 out of 1 death is considered to be in the consumption of alcohol. Adhyaksha, ఈ ఆరోగ్య పత్రిక ద లాన్సెట్ లో ఈ మధ్య కాలంలో ఒక అధ్యయనం వెలువడింది అధ్యక్ష. రోజు స్వల్ప స్థాయి నుంచి ఓ మోస్తరు స్థాయి వరకు మద్యం తాగిన రక్తపోటు పెరుగుతుందని, గుండెపోటు ముప్పు తప్పదని చెప్పి ఈ పత్రిక మనకు తెలియజేస్తుంది అధ్యక్ష. బ్రిటన్ లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెంకిన్ విశ్వవిద్యాలయం, చైనీస్ వైద్య శాస్త్రాల అకాడమీ పరిశోధకులు సంయుక్తంగా కలిసి ఇటీవల ఒక సర్వే నిర్వహించగా రోజుకు 1-2 పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 10 నుంచి 15% వరకు పెరుగుతుందని చెప్పారు అధ్యక్ష. రోజుకు 4 పెగ్గులు తాగితే గుండెపోటు ముప్పు 35% పెరుగుతుందని తెలియజేస్తున్నారు అధ్యక్ష. రడ్గర్స్ యూనివర్సిటీ సైంటిస్ట్ అధ్యక్ష అతిగా అదే పనిగా మద్యం తాగే వ్యక్తులపై ఓ పరిశోధన నిర్వహించింది అధ్యక్ష. మందుబాబులు జన్యువుల్లోనూ ప్రమాదకరమైన మార్పులు వస్తున్నాయంటూ తేల్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో ఏపీ ప్రజలకి ఉన్న ఇబ్బందుల గురించి చెప్తాను అధ్యక్ష. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కూడా ఈ మధ్య ఒక అధ్యయనం చేయించింది అధ్యక్ష. దాని ప్రకారం దేశంలో దాదాపు 16 కోట్ల మందికి మద్యం అలవాట్లు ఉన్నట్లు అని తెలిసింది అధ్యక్ష. అందులో 3 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారు. వీరిలో ఏకంగా 6% మంది ఆంధ్రప్రదేశ్లో ఉండటం మనమంతా ఆలోచించాల్సిన విషయం అధ్యక్ష. మన రాష్ట్రానికి సంబంధించి ఇది మనకు నిజంగా దుర్వార్తే అని చెప్తున్నాను అధ్యక్ష. దేశంలో మద్యం తాగే వారిని పరిగణనలోకి తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మద్యం తాగుతున్నారని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కూడా తెలియజేసింది అధ్యక్ష. మద్యం వినియోగంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉండేదని ఇటీవల పేర్కొన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఏపీలో మద్యం తాగే వ్యక్తి సగటున ఏడాదికి 34.5 లీటర్ల ఆల్కహాల్ తాగుతున్నట్లు తేలింది అధ్యక్ష. ఇది మనమంతా ఆందోళన చెందాల్సిన విషయం అధ్యక్ష. దాట్ ఈస్ వై అధ్యక్ష పనిష్మెంట్స్ అండ్ పెనాల్టీస్ షుడ్ బి లేడ్ స్ట్రాంగ్ టు కంట్రోల్ అండ్ మినిమైజ్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల చాలా ఉద్యమాలు చూసాం అధ్యక్ష. 2017 డిసెంబర్ పశ్చిమ గోదావరి జిల్లా నిడమరకు చెందిన 55 ఏళ్ల వరలక్ష్మి దాదాపు మరో 25 మంది మహిళలు తమ ఊళ్ళో మద్య దుకాణం కానీ బెల్ట్ దుకాణాలు కానీ నిర్వహించడానికి వీల్లేదంటూ ఆందోళనకి దిగారు అధ్యక్ష. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం దీన్ని చెవికి కూడా ఎక్కించుకోలేదు అధ్యక్ష. గత్యంతరం లేక ఆ తర్వాత ఊళ్ళోని చేపల చెరువులో ఆ మహిళలు దూకారు అధ్యక్ష. ఇవాళ ఆ గ్రామం చుట్టూ పక్కల మద్యం దుకాణం అనేది లేదు అధ్యక్ష. ఈ గ్రామంలో అప్పట్లో మహిళలు 16 రోజుల పాటు నిరసన తెలిపారు. దాదాపు 400 మంది మహిళలు పాల్గొన్నారు అధ్యక్ష. ఇదే జిల్లాకు చెందిన చివటం గ్రామంలోనూ అచ్చాయమ్మ ఆ గ్రామ ప్రజలు 2019లో చేపట్టిన ఉద్యమం కారణంగా దాదాపు 10 బెల్ట్ దుకాణాలు మూతపడ్డాయి అధ్యక్ష. అధ్యక్ష, మరి మద్యం సంగతి చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో మద్యం గురించి మాట్లాడాలంటే అధ్యక్ష నాకు పాట గుర్తొస్తుంది అధ్యక్ష. గోరేటి వెంకన్న గారు పాడిన పాట అధ్యక్ష, పల్లె కన్నీరు పెడుతుందో అన్నారు అధ్యక్ష. ఎందుకు ఈ పాట ఇప్పుడు గుర్తు చేస్తున్నానంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం బారిన పడి ప్రతి కుటుంబంలో ఎంత కన్నీరు గోడుందో మాకు తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో అసలు మద్యం పాపం మొత్తం నాటి ముఖ్యమంత్రి నేటి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిదే అధ్యక్ష. ఎందుకంటానంటే అధ్యక్ష 1994 ఎన్నికల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం హామీతో టీడీపీ విజయం సాధించింది. అప్పట్లో మహిళలు చేసిన పొరపాటు ఫలితంగా ఎన్టీఆర్ గారు ఆ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచిన ఎన్టీ రామారావు గారు తొలి సంతకం మద్యపాన నిషేధంపై చేశారు అధ్యక్ష. అయితే ఆయన్ను గద్దె దింపి దొడ్డిదారిలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారు మద్యంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి మహిళల ముఖాల్లో సంతోషం లేకుండా ఎలా చేశారో మనమంతా కూడా చూసాం అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో టీడీపీ హయాంలో జరిగిన అత్యాచార కేసుల్లో 90% వరకు నిందితులు మద్యం మత్తులోనే ఉన్నారని పోలీస్ శాఖ చెబుతుందంటే అప్పట్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనమంతా కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇష్టం వచ్చిన ధరలకు మద్యాన్ని షాపుల వాళ్ళు అమ్ముతూ టీడీపీ ప్రభుత్వం కళ్ళు లేని కబోదుల్లా వ్యవహరించడం మనమంతా కూడా చూసాం అధ్యక్ష. అర్ధరాత్రిలు దాటాక మద్యం విక్రయాలు కొనసాగుతున్నా పట్టించుకోని దిక్కులేరు. అప్పట్లో నాయకులు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజల్ని రేయింబగళ్ళు మద్యం మత్తులో ఉంచారు. టీడీపీ హయాంలో గ్రామాల్లో
ఒక నానుడి బాగా ఉండేది అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వంలో మంచినీళ్ళు దొరకవు, అయితే మద్యం మాత్రం ఏరులై పారుతుందని అప్పట్లో నానుడు ఉండేది అధ్యక్ష. నిజమే అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చాలా వరకు కూడా మనం చూస్తే ఆరోగ్యానికి సారా హానికరం అధ్యక్ష. అలాగే ఆంధ్రప్రదేశ్కి నారా కూడా హానికరం అధ్యక్ష. అందుకని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ నారా వద్దు బాబు, ఆ సారా కూడా మాకు వద్దని చెప్పి ఈరోజు వాళ్ళకు తగిన తీర్పు ఇచ్చారు, మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక వారి ఆలోచనలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం అధ్యక్ష. మనం అంతా కూడా చూస్తున్నాం అధ్యక్ష. మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా ఎంత చితికిపోయి ఉన్నాయని మనకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే వారి పాదయాత్రలో ఆయన కల్లారా ఈ దుస్థితిని చూశారు కాబట్టి. అధ్యక్ష, మద్యపానం వల్ల ఆరోగ్యానికి ఎంత నష్టం జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు. ఓ డాక్టర్కి కొడుకుగా ఒక కుమారుడు కాబట్టి మద్యపానం వల్ల మహిళలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆయనకు తెలుసు. ఒక కొడుకుగా, ఒక భార్యగా, ఒక భర్తగా, భార్యకు భర్తగా, ఒక అన్నగా, ఒక తండ్రిగా అన్ని అనుబంధాలు ఆయన చుట్టూ ఉన్నాయి కాబట్టి మద్యపానం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత ఆందోళనకర పరిస్థితిలో ఉందో మన ముఖ్యమంత్రి వర్యులకు బాగా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఆయన నిరంతరం మన రాష్ట్ర సంక్షేమం గురించి పరితపించే వ్యక్తి కాబట్టి. మన ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానం ఎంతో విజయవంతమైంది అధ్యక్ష. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే మద్యం షాపులు, ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం విక్రయం, పర్మిట్ రూమ్లు, లూజ్ సేల్స్ నిషేధం, ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే కఠిన చర్యలు, ఒక వ్యక్తికి గరిష్టంగా 3 బాటిళ్ల విక్రయం, ఏదైనా ఒక వ్యక్తి 3 కంటే ఎక్కువ బాటిల్ మద్యం దొరికితే కేసులు నమోదు లాంటి కఠిన నిబంధనలు ఇప్పుడు రాష్ట్రంలోని మందుబాబులకు శాపంగా మారింది అధ్యక్ష. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడ బెల్ట్ షాపులు లేవు అధ్యక్ష. కేవలం 6 నెలల కాలంలోనే మద్యం విషయంలో మన రాష్ట్రం సాధించిన గొప్ప విజయం అధ్యక్ష. ఇది గ్రామాల్లో మద్యం మహమ్మారిని తరిమేందుకు గ్రామ వార్డు సచివాలయాల్లో 14,944 మహిళా కానిస్టేబుళ్లను మన ప్రభుత్వం నియమించడం ఎంతో హర్షణీయమని తెలియజేస్తున్నాను అధ్యక్ష. మద్యపాన నిషేధంపై మనం వేస్తున్న అడుగులకు సత్ఫలితాలు ఎన్నున్నాయో చెప్తాను అధ్యక్ష. గత ఏడాది నవంబర్లో 29,62,000 కేసులు లిక్కర్ని ఏపీలో విక్రయించగా ఈ ఏడాది నవంబర్ 22 లక్షల్లో 31,000 కేసులు మద్యం మాత్రమే అమ్మబడింది అధ్యక్ష. అంటే 24% మద్యం అమ్మకాలు తగ్గాయి అధ్యక్ష. బీర్ల అమ్మకాల విషయానికి వస్తే 2018 నవంబర్లో 17,80,000 కేసులు అమ్ముడుపోగా ఈ ఏడాది నవంబర్లో 8,13,000 కేసులు మాత్రమే అమ్మబడింది అధ్యక్ష. దీంతో 54% బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి అధ్యక్ష. అంటే టోటల్ గా చూసుకుంటే వాస్తవానికి 20% మాత్రమే మనం తగ్గించాము. అందులో ఇంత బెటర్ రిజల్ట్స్ ని మనం చూస్తున్నాం అధ్యక్ష. ఇది కాదా ఆదర్శం అని చెప్తున్నా అధ్యక్ష. మద్యం అమ్మకాల సమయాన్ని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిమితం చేయడం, ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకపోవడం, సమయాన్ని సక్రమంగా సమయాన్ని సక్రమంగా అప్పుడు పాటించకపోయినా ఇప్పుడు పాటించడం వల్ల గ్రామ సచివాలయాలు నిఘా ఎక్కువగా ఉండటం, బెల్ట్ షాపులు లేకపోవడం వల్ల మద్యం అమ్మకాలు తగ్గాయి అధ్యక్ష. నూతన మద్యపాన నిషేధం విధానం వల్ల ఆదాయం తగ్గుతుందని అంతా భావించారు అధ్యక్ష. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆదాయం పెరిగింది అధ్యక్ష. గత ఏడాది నవంబర్లో వచ్చిన ఆదాయం కంటే ఈ ఏడాది 10% పెరిగినట్టుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి అధ్యక్ష. మరి అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మద్య నిషేధం నిర్ణయంపై లిక్కర్ ఇండస్ట్రీస్ దిగ్గజాలు కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాయి అధ్యక్ష. జూలై 2019లో జరిగిన యునైటెడ్ స్పిరిట్స్ రిజల్ట్స్ కాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది అధ్యక్ష. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ ఈ సమావేశంలో ఏపీలో మద్యపాన నిషేధం ఒక పద్ధతిలో ముందుకు వెళ్తుందని, ఆదాయం తగ్గకుండా నిషేధం కఠినంగా అమలయ్యేలా అక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ తన అభిప్రాయం వెలువడిచిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఉందని చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా పక్షపాతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 6 నెలల పరిపాలనలోనే తనదైన శైలిలో ప్రజల నోట మంచి ముఖ్యమంత్రిగా పేర్కొని మద్యపాన నిషేధం దిశగా అడుగులు ముందుకు వేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనమంతా మద్దతుగా నిలవాలి అధ్యక్ష. నౌ myself and especially on behalf of all the women of Andhra Pradesh, I welcome and support today's bill